ఒకవేళ మనకి తలకాయ నొప్పి వచ్చిందనుకోండి, మనం అమృతాంజన్ రాసుకుంటాం. తలకాయ నొప్పే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలానే మనకు ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ ఓవర్ వెయిట్ అనో, బ్లడ్ ప్రెషరు, షుగర్ ఇలాంటి ప్రాబ్లంలు వచ్చినాయి అనుకోండి, తగ్గించుకోవడానికి ఒక పద్ధతి ఉన్నది. అసలు రాకుండానే ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని తెలుసుకుందాం ఇవాళ. మనకి పంచమహాభూతాలు ఉంటాయి అనమాట. 5 పంచమహాభూతాలు ఉన్నాయి. పంచమహాభూతాలు 5. ఏమున్నాయి అందులో? మెయిన్ ఫస్ట్ ఏంటి? స్పేస్ ఎలిమెంట్. తర్వాత ఎయిర్ ఎలిమెంట్, అది ఎక్కువ ఉంటుంది అనమాట. స్పేస్ తర్వాత ఎయిర్, ఎయిర్ తర్వాత ఏమొస్తుంది? ఫైర్ ఎలిమెంట్ వస్తుంది. ఫైర్ తర్వాత వాటర్ ఎలిమెంట్, తర్వాత ఎర్త్ ఎలిమెంట్. ఈ ఐదే. ఈ 5 ఎలిమెంట్స్ తోటి ఎట్లయితే మనం కాఫీ చేయడానికి 3 ఐటెంలో దేవుడు ఏం చేశాడు? ఈ 5 ఐటమ్స్ తోటి కంప్లీట్గా ప్రకృతిని సృష్టించాడు అనమాట. అన్ని జంతువుల్ని, అన్నిటిని ఈ 5 సృష్టించాడు అనమాట. కనుక ఈ 5 మన బాడీలో కూడా ఈ 5 ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటున్నది దీనికి 7 ఎసెన్షియల్స్ అనమాట. ఇవే కాకపోతే 7 ఎసెన్షియల్స్ అని చూద్దాం. 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. మంచిగా హెల్తీగా ఉండాలంటే 7 ఇంపార్టెంట్ అనమాట. 7 కంపల్సరీగా చేయాలి, అన్నీ చేయాలి, తగు మోతాదులో చేయాలి. అప్పుడే మన హెల్త్ ఉంటుంది. ఎయిర్ అంటే ఎయిర్ ఎలిమెంటే. నెక్స్ట్ ఏంటి? వాటర్ ఎలిమెంట్. ఇక్కడ ప్రాబ్లం మనకి వాటర్ ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలాంటి వాటర్ తాగాలి అన్న మీద మనకు ఒక కన్ఫ్యూజన్. కొంత తెలీదు, కొంత తెలిసినా మనం పాటించాం. తర్వాత ఫుడ్, ఇది కూడా అంతే. ఏ ఫుడ్ తినాలి, ఎప్పుడు తినాలి, ఉమ్, ఇవన్నిటి కూడా మనకు ఒక మంచి అవగాహన లే, ఒక ఐడియా ఉంది. అలానే ఎక్సర్సైజ్, దీని మీద జనరల్గా ఒక అవగాహన ఉంది అందరికి. 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని. కానీ చేస్తున్నామా? చేయట్లేదు. తర్వాత నిద్ర, అందరు చెప్తారు నిద్ర 7 గంటలు పడుకోవాలి, 8 గంటలు పడుకోవాలి, అది రాత్రి పడుకోవాలి, 10 గంటలు, 9 గంటలు 5 గంటలు పడుకోవాలి, అందరు చెప్తారు. ఈ 5 జనరల్గా అందరూ మాట్లాడతారు, కానీ 2 జనరల్గా మిస్ అవుతారు అందరూ. ఈవెన్ ఐసీఎంఆర్ వాళ్ళ బుక్లో కూడా 17 గైడ్ లైన్స్ కూడా 2 మిస్ అయినాయి. ఏంటిది? మైండ్ మేనేజ్మెంట్, ఇది ఒకటే మనకి ఎక్స్ట్రా ఉంది. ఎప్పుడైతే ఈ 5 మనం 6 సరిగ్గా మెయింటైన్ చేయమో, 5 ఎయిర్ మనం చేయాల్సింది ఏం లేదు. దేవుడు మనకి ఇచ్చిన వరం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 3 నిమిషాలు కనుక మనం గాలి పీల్చుకోకపోతే ఇంతే సంగతులు. కానీ ఇది ఆటోమేటిక్ జరిగిపోతుంది. మిగతా ఉన్నాయి 6. ఈ 6 మనం కుంపు చేసుకుంటున్నాం. ఈ 5, 6 సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది? కాన్స్టిపేషన్ వస్తుందన్నమాట. మన బాడీలోని మళ్ళీ బయటికి వెళ్ళం. అంటే ఏంటి? మనకున్న ఈ 6 ఒక మంచి అవగాహన లే. కొంత అవగాహన ఉన్నా దాన్ని మనం సరిగ్గా పాటించాం అనమాట. ఎందుకంటే మనందరం హాఫ్ నాలెడ్జ్ గాళ్ళం. 90%, 80% నాలెడ్జ్ గాళ్ళం. అందరికి తెలుసు కదా! మహాభారతంలో అభిమన్యుడు ఎందుకు చనిపోతాడు? హి డజంట్ హావ్ రైట్ నాలెడ్జ్. ఫుల్ నాలెడ్జ్ లేదు. పద్మవ్యూహంలోంచి బయటికి రావడం రాదు. అందుకే హి వాస్ కిల్డ్ ఇన్ ది మహాభారత్. వీటన్నిటి వల్ల ఈ 6 ఎసెన్షియల్స్. నీళ్ళెన్ని తాగాలి, ఫుడ్ తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎంత తినాలి అనే దాని మీద అవగాహన లేదు. ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు కానీ చెయ్యం. తర్వాత నిద్ర సరిగ్గా పోము. స్ట్రెస్ అయి ఉంటుంటాం అనమాట. బాల్యంలో మళ్ళీ వాళ్ళు బయటికి పోవు. మల విసర్జన జరగదు. ఏదో రోజులో మధ్యాహ్నం, సాయంత్రం వెళ్తారు. 2 రోజులు ఒకసారి వెళ్ళే బ్యాచ్ ఉంటారు. వీటన్నిటి వలన ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం చూడండి 10 హెల్త్ ఇష్యూస్. అందులో వాళ్ళు 4 చెప్పారు. ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, పొట్ట 95 కోట్ల మందికి ఉందంట ఇండియాలో. వాళ్ళు పర్సెంటేజ్ చెప్పారు ఒక 65, నేను జస్ట్ ట్రాన్స్లేట్ చేసేవాడు నెంబర్స్. తర్వాత హైపర్ టెన్షన్ 50 కోట్ల మందికి. ప్రీ డయాబెటిక్ పుట్టుకది 37 కోట్ల మందికి. థైరాయిడ్ డిస్ఫంక్షన్ చెప్పలేదు. క్రానిక్ కిడ్నీ ఫంక్షన్ చెప్పలేదు, కిడ్నీ ఎంతమందికి పోయిందని. తర్వాత కొలెస్ట్రాల్ 113 కోట్ల మంది కొలెస్ట్రాల్ ఉందట. చూడండి, అంతే చాలా మందికి, అంటే 80%. తర్వాత ఫ్యాటీ లివర్ 65%కి ఫ్యాటీ లివర్ ఉందట. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ మందు బాబులకి ఉండేది, ఇప్పుడు మనందరికి ఎందుకు ఉంటుంది? సేమ్ ఈ 6. వాటర్ ఎంత తాగాలో తెలియదు, ఫుడ్ ఏదైతే ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు తినాలి తెలియదు, ఎక్సర్సైజ్ చెయ్యం, నిద్రపోము, స్ట్రెస్ మేనేజ్ అవుతుంటాము, అన్ని నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, మన బాడీలో మళ్ళీ మళ్ళీ బయటికి పోవు. వీటన్నిటి వల్ల ఇవన్నీ ప్రాబ్లంలు వస్తాయి అనమాట. తర్వాత డి విటమిన్ డిఫిషియన్సీ చూడు 114 కోట్ల మందికి డి విటమిన్ డిఫిషియన్సీ. తర్వాత బి12 డిఫిషియన్సీ 70 కోట్ల మందికి ఉంది. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది ఒక టెస్ట్ అనమాట. ఇది జనరల్గా ఎవరు చేయరు. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసి, ఫాస్టింగ్ చూసి అది ఒక క్యాలిక్యులేషన్ 126 కోట్ల మందికి ఉంది. చూసారు అంటే ఏంది? ఆల్మోస్ట్ 90%కి ఇన్సులిన్ రెసిస్టెన్స్. దానికి కారణం ఏంటి? ఈ 6 ఎసెన్షియల్స్ మనకి మేనేజ్ చేయడం రాకపోవటమే. చూసారా, ఐసీఎంఆర్ వాళ్ళ ప్రకారం ఈ మొత్తం టోటల్ చేస్తే 738 కోట్లు ఉన్నాయి. అండ్ 140 కోట్ల మంది పాపులేషన్. అంటే యావరేజ్గా పదోడికి ఒక అట్లీస్ట్ ఒక 5-6 ప్రాబ్లంలు కామన్గా ఉన్నాయి. బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్ ఉంటుంది అందరికీ, హై కొలెస్ట్రాల్ ఉంటుంది, డి విటమిన్ తక్కువ ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉంటుంది, కొంతమంది డయాబెటిక్, బీపీలు ఉన్నాయి అనమాట. ఇవన్నిటిని బయటపడాలంటే ఏం చేయాలి మనం? నాలెడ్జ్.
నాలెడ్జ్ కావాలి, డిసిప్లిన్ కావాలన్నమాట. నాలెడ్జ్ మీకు ఈ మన 30 వెల్‌నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ వీడియోలు వినండి. తర్వాత డిసిప్లిన్‌గా మీరుండాలి. సో, ఐ విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. మీరు యూ మస్ట్ ఇన్వెస్ట్ టైమ్. టైమ్ ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవాలి. అప్పుడే మీకు వస్తాయన్నమాట. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్ యూర్ టైమ్.